నిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హేముత్తమం అంటారు. అనిర్వేదము అంటే నిర్వేదాన్ని విడిచిపెట్టి, బెంగ బాధ విడిచిపెట్టి ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడు కార్యాన్ని సాధిస్తాడు. ఎవడు బెంగకి భయానికి వశుడైపోతాడో వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను. నేను మళ్ళీ లంకాపట్టణం అంతా వెతుకుతానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా వెతికారు, అయినా సీతమ్మ కనపడలేదు. ఇంత ఉత్సాహవంతుడైన హనుమ వెంటనే అన్నారు, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజ. ఇక్కడే విడిచిపెట్టేస్తాను ప్రాణం, ఇంకా వెళ్ళడం అనవసరం. వానప్రస్థుగా కూర్చుంటాను, చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు. ఎందుచేత నేను వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి కనపడలేదన్న మాట చెప్తే రాముడు ప్రాణం విడిచిపెడతాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కోతల రాజ్యం, సుగ్రీవుడు, వానరాజ్యం ఇన్ని భ్రష్టం అవుతాయి. ఎందుకు వచ్చింది నేను ఆ మాట చెప్పడం, ఇక్కడే ఉండిపోతానన్నారు. అంతటి మహానుభావుడికి ఎంత నిర్వేదం వచ్చిందో చూడండి. అప్పుడు దేవతల అనుగ్రహం ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చింది ఏదో తెలుసా, రామాయణాన్ని తిప్పింది సంపాతి మాట. రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడు సంపాతి. దూరదృష్టి ఉంది మాకు, గ్రద్దలం, పైగా వైనతేయులం. ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను, అదిగో కాంచనలంకలో అశోక వృక్షంలో శింశుపా వృక్షం కింద ఉంది అన్నారు. కాబట్టి సంపాతి మాట ఉత్తినే పోవడానికి వీల్లేదు. సంపాతి మాట నిజమనడానికి సాక్ష్యం కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఉంది సీతమ్మ, నేను వెతకాలి. కాబట్టి అసలు చచ్చిపోతానన్న మాట రావడం చాలా దారుణమైన మాట. ఎవడు బ్రతికి ఉంటాడో వాడు సమస్త భద్రం కళ్యాణ పశ్యతి, వాడు అన్ని కళ్యాణములను చూస్తాడు. మళ్ళీ ఉత్సాహం పొందుతాను, మళ్ళీ వెతుకుతానన్నారు. ఈ మాటలన్నీ మానవ జాతికి రత్నాలు. ఈ మాటలే ఎప్పుడెప్పుడు మనం శోకంలో మునిగిపోతామో అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని ఉత్సాహం పొందడానికి కారణభూతములు. అంత గొప్ప కావ్యం రామాయణం, అంత గొప్ప మాటలు మాట్లాడతారు స్వామి హనుమ. కాబట్టి మళ్ళీ వెతికారు, వెతికి 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 ఆఖరికి ఎలా అయితేనే ఆ శిశుపా వృక్షం మీద కూర్చుని కింద సీతమ్మ తల్లిని చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం విశ్వసంతీం పునః పునః. భారమైనటువంటి నిట్టూర్పులతో, కన్నుల వెంట కారుతున్నటువంటి బాష్పధారలతో రామచంద్రమూర్తి యొక్క ధ్యానమునందు మగ్నమై ఉన్న సీతమ్మని చూసి ఆ సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని, ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తూ అలాగే కూర్చుని ఉన్నారు. తెల్లవారిపోనే పోయింది. తెల్లవారుజామున 3-4 అయింది. రావణాసురుడు లేవని లేచాడు. బ్రహ్మముహూర్తంలో లేవడం గొప్ప, లేచి ఏది చెయ్యాలో అది చేయకపోవడం తప్పు. గబగబా వెళ్ళాడు అశోకవనంలో సీతమ్మ దగ్గరికి. మాట్లాడకూడని మాటలన్నీ అంటున్నాడు. వింటున్నారు పైనుంచి. రావణాసురుడు వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా ఒక సంఘటన ఏర్పడింది. అది స్వామి హనుమ కూడా ఊహించలేదు. ఆ తల్లింది, ఆ చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళని భయపెట్టి వెళ్ళాడు. ఇన్ని చేసినా నా తల్లి ఒక్కటే మాట అంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తస్మి యథారూపాం సువర్చల అంటుంది. ఒకనాడు రాజ్యాధికారం ఉన్నవాడని నాకు భర్త అని ఊరుకోవడం కాదు, నా భర్త రామచంద్రమూర్తి. భార్యలందరూ మహాపురుషుల్ని ఎలా అనుగమించి మహాపతివ్రతలై నిలబడ్డారో అలా నా భర్త పాదసేవ చేసేదాన్నే కానీ నస్పృశేయం నిశాచర చరణేనాపి సవ్యేశ, ఆఖరికి నా కాలి గోటితో కూడా నిన్ను ముట్టుకోనంది అమ్మవారు. వింటున్నారు మహానుభావుడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఆవిడికి బాధ కలిగింది. బాధ కలిగి నే చచ్చిపోతానంటోంది. మళ్ళీ ఆవిడ బ్రతుకు మీద ఆశ కల్పించిన వారెవరో తెలుసా? త్రిజట. త్రిజట లేచింది. లేచి త్రిజట తన స్వప్నం చెప్పింది. నాకు ఇప్పుడే కలొచ్చింది. ఆ కలలో నేను చూశాను, హంసాం యుక్త సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ, 1000 హంసలు మోసినటువంటి పల్లకీలో రామచంద్రమూర్తి రావడం నేను చూశాను. రావణ కుంభకర్ణాది రాక్షసులందరూ నిహతులైపోవడం చూశాను. ఎర్రటి గుడ్డలు కట్టుకుని నూనె తాగుతూ దక్షిణ దిక్కుగా పోవడం చూశాను. ఎక్కడ నుండో ఒక మహావానరం వచ్చి లంకాపట్టణాన్ని కాల్చేయడం చూశాను. ఒక్క విభీషణుడు మాత్రం శ్వేతఛత్రం కింద తెల్లటి బట్టలు కట్టుకుని 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆకాశంలో నిలబడి ఉండడం చూశాను. ఈ తల్లి ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఎన్ని తప్పులు చేసినా
నోటితో కూడా అడగక్కర్లేదు. ఇప్పటికైనా నేల మీద పడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్. ఒక్కసారి నేల మీద పడిపోండి. ఆ త్రిజట స్వప్నాన్ని విని తల్లి ఊరడిల్లింది. కానీ అంతలోనే శోకానికి గురైంది, నా ప్రాణం వదిలిపెట్టేస్తాను. శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టములలో అదొకటి. ఎందుకని? హనుమ పైనే ఉన్నారు చెట్టు మీద, క్రింద సీతమ్మ ఉంది. ఆయన ఊహించలేదు, ఇంకా మాట్లాడడానికి ఏదో సందర్భం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. తల్లి పాతివ్రత్యాన్ని ప్రశంసించి ప్రశంసించి ముగ్ధుడైపోయి ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తల్లి సీతాధ వేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సా మృదు సర్వగాత్రి. నే చచ్చిపోతాను, ఇక్కడ చచ్చిపోవడానికి విషం కత్తి ఇచ్చేవాడు కూడా లేడు, నే బతుకుదాం అనుకున్నట్టు బతకనిచ్చేవాడు లేడు. అది రాక్షసత్వం అంటే. ఏమి మహర్షి అండి, ఎంత అద్భుతమైన మాట అంటారు. తస్యా శుభం వమమరాళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. సీతమ్మ తల్లి ఎడం కన్ను అదిరిందిట శుభసూచనగా. ఇదేమిటి? చచ్చిపోదాం అనుకుంటుంటే ఎడం కన్ను ఎదిరింది అనుకుంది అమ్మవారు. అకస్మాత్తుగా భర్త గురించి శుభవార్త వినే ముందు జరిగే శుభశకునాలు. తస్యా శుభం వామమరాళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి నీటితో నిండినటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వు ఒకటి నీటి మీద కనపడుతుంటే, ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉన్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే, పైకి కనపడకుండా నీటిలో ఉన్న తామర కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన తోక ఇలా ఊపితే, ఆ తోక కొట్టుకుని ఆ కాడ కదిలితే, కాడ మీద ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్ను అలా కొట్టుకుందన్న. అంత గొప్పగా వర్ణించారు మహర్షి. తల్లికి ఎడంకన్ను అదిరింది. ఏమిట్రా ఎడంకన్ను అదిరింది అనుకున్నారు. ఇంత గొప్పగా మాట్లాడగలిగిన హనుమ పైనుంచి చూస్తున్నారు. గిర్ర 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 తిరిగేశారు. పిల్లి పిల్లంతున్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంస్రవో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార అంటారు మహర్షి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వానర భాషతో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఏమీ మాట్లాడకపోతే తల్లి ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లిని చూశాను కానీ తల్లి మరణించిందన్న మాట రామచంద్రమూర్తికి చెప్తే మహానుభావుడు ఊరుకుంటాడా? భూతాశ్చార్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను బుద్ధిమంతుడు అనుకున్న మంత్రి అటువంటి దూత ప్రభువు యొక్క కార్యాల్ని పాడు చేస్తాడు. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి స్థితి ఏర్పడితే ఆయన మాట్లాడేది ఒక్కటే, రామకథే చెప్తారు. ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం. వెంటనే రామకథే మొదలు పెడతారు. ఆయన ఎందుకు చెప్తున్నారో తెలియదు, రామకథ చెప్పేశారు. రాజా దశరథో నామ రథగుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ కూడా పుత్ర సంతానాన్ని పొందనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు పుట్టాలనేటటువంటి బాధ చేత అశ్వమేధయాగాన్ని చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రుణ్ణి పొందాలన్న కోరిక చేత పుత్రకామేష్టి చేస్తే అందులోంచి వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని 3 భార్యలకి పంచిపెడితే పుట్టినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు గారు 2 వరాలు కైకమ్మకి ఇచ్చినప్పుడు సత్యమునందు నిలబెట్టడం కోసమని భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానమునందుండగా రావణాసురుడన్న 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడి యొక్క దాసులైనటువంటి వారి సైన్యమంతా కూడా గూఢచారులు, రాయబారులు అందరూ కూడా అన్ని దిక్కులకి బయలుదేరి వెడితే దక్షిణ దిక్కునకి వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములు ఉత్తర తీరంలో ఉండిపోతే హనుమాను పేరు కలిగినటువంటి కేసరీపుత్రుడనైన హనుమైనైన నేను సీతమ్మ తల్లి జాడ వెతుక్కుంటూ వచ్చి రాత్రి శంచుపావృక్షం మీద కూర్చుని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని చెప్పారో అటువంటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం
అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. అటువంటి సీతమ్మ తల్లిని ఇవాళ చూచి నేను ధన్యుడనైనాను అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.